నిరంతర కృషితో కరాటేలో అత్యుత్తమ స్థాయికి చేరవచ్చని ఇంటర్నేషనల్ కరాటే అసోసియేషన్ రెఫరీ ఇబ్రహీం సూచించారు. ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో జంగారెడ్డిగూడెం స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పలు పతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో అకాడమీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెఫరీ ఇబ్రహీం మాట్లాడుతూ ఈ అకాడమిక్ కోచ్ ఈశ్వర్రావు ఎంతో క్రమశిక్షణతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఇంటర్నేషనల్ పోటీలలో ఈ అకాడమీకి చెందిన క్రీడాకారులు 7 బంగారు పతకాలు, 6 సిల్వర్ పతకాలు, 2 బ్రాంచ్ మెడల్స్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీలలో 2 బంగారు పతకాలు, 5 సిల్వర్ పతకాలు, 7 బ్రాంచ్ మెడల్స్ సాధించడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పెన్మర్తి రామ్ కుమార్, విద్యావేత్త కర్పూరం గుప్తా, సెయింట్ జాన్ స్కూల్ హెడ్ మాస్టర్ సిస్టర్ రత్నమేరి తదితరులు పాల్గొన్నారు. జపాన్ వెళ్తున్నా, ఎందుకంటే జపాన్లో మాకు ట్రైనింగ్ ఉంటుంది సీనియర్స్కి. ఆ ట్రైనింగ్కి అటెండ్ అవుతున్నా. అలాగే మేము అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాం. మేము కూడా నేర్చుకుంటూ పిల్లలకి నేర్పుతూ ఉంటాం. కరాటేలో ఏంటంటే నిరంతర విద్యార్థి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పైకి వస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. వాళ్ళు పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తారు. ఈ కరాటే అనేది 1984 ఇందిరాగాంధీ చనిపోయిన రోజున నేను ఇక్కడ క్లాస్ ఓపెన్ చేశాను 84లో. అప్పటి నుంచి అలాగా ఇన్స్ట్రక్టర్లు చేంజ్ అవుతూ వచ్చారు. కొంతమంది ఆదినారాయణ అని, దుర్గారావు అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు నరసాపురం వెళ్ళిపోయాడు. దుర్గారావు గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఈశ్వర్ ఇన్స్ట్రక్టర్గా పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చాం. ఈశ్వర్ కూడా చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి కోచ్గా ఇక్కడ స్థిరపడి మంచి డిసిప్లిన్తో కరాటే నేర్పుతున్నాడు. మీరందరూ ఈశ్వర్ గారిని కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ